ఇట్లా వెనక కారణం అంతా బెడ్ లెక్క చేసుకొని ఇక్కడ కూర్చున్నాం. 2 సూట్ కేసులు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. జనవరి 1 నుంచి మందు తాగను, కానీ 31 నైట్ మటుకి ఫుల్. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే, మా అక్కోళ్ళు దుబాయ్ నుంచి వచ్చారనమాట. వాళ్ళు ఎప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్లో చూస్తారు. గోవాలో మంచిగా ఉంటుంది అంటే అప్పటిదప్పట్లో పోదామని ఇట్లా ప్లాన్ వేసుకొని పోతున్నాం మేము. అది కూడా కార్ జర్నీ. అండ్ మీ అందరికీ తెలిసిందే, వింటర్ వచ్చినా సరే మనకు సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను తయారై మంచిగా స్టార్ట్ అయిపోయిన తర్వాత గోవాలో కూడా కంపల్సరీ నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎంత చలికాలమైనా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. ఎందుకు అని అంటే యూవీ రేస్ వల్ల మనకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. సో నాకు ఇప్పుడు దాని గురించి అస్సలు వరీ లేదు. ఎందుకంటే డాక్టర్ షీత్ వాళ్ళు ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అనేది మనల్ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. సో ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా అనమాట. ఇది డైలీ యూజ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్. అండ్ ఈ వింటర్లో డల్నెస్కి ఈ సన్ స్క్రీన్తోని మనం గుడ్ బై చెప్పొచ్చు. సో ఇది SPF 50 PA++++ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. UVA UVB రేస్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. ఇది సూపర్ లైట్ వెయిట్ అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ అస్సలు వైట్ కాస్ట్ ఉండదు దీనివల్ల. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఇది మన స్కిన్ని మంచిగా ఈవెంట్ ఆన్ చేస్తుంది, గ్లోనిస్తుంది. సో ఇది మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. మీ కళ్ళ ముంగట్నే ఒక టెస్ట్ చేసి చూపిస్తా, చూస్తారా? సో ఇప్పుడు ఆ టెస్ట్ మీకు చేసి చూపిస్తాను. దానికి మనకి సన్ స్క్రీన్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇది టానిక్ వాటర్ అన్నమాట. అండ్ ఈ గ్లాస్లోనేమో నార్మల్ వాటర్. సో ఈ మూడిటితో నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఒక గ్లాస్ ప్లెయిన్ వాటర్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఇందులో సేమ్ గ్లాస్లో టానిక్ వాటర్ వేస్తున్నా. సో ఇది టానిక్ వాటర్ కదా, ఈ టానిక్ వాటర్లో క్వినీ ఉంటుంది కాబట్టి చూడురి యూవీ రేస్ కింది వరకు పాస్ అవుతున్నాయి, అవునా? సో నార్మల్ వాటర్లో చూడురి. సో ఇది యూవీ రేస్ ఉన్న టార్చ్ లైట్ అనమాట. ఇదేమో గ్లో అవుతలేదు, కింది దాకా పోతలేదు కదా. ఇంకా మీకు క్లియర్ విజిబిలిటీ, లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా. సో టానిక్ వాటరు చూసిరా, ఓన్లీ లైటే పడుతుంది, రేస్ పడట్లేదు. సో ఈ టానిక్ వాటర్లో ఉన్న క్వినీ యూవీ రేస్ని అబ్జర్వ్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా బ్లాక్ చేస్తామో చూపిస్తా. ఈ టానిక్ వాటర్ ఇక్కడ పెడతా. ఒక లిడ్ తీసుకొని దీనికి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా. సో ఇది ట్రాన్స్పరెంట్ లిడ్కి సన్ స్క్రీన్ అప్లై చేసిన వాటరు ఇక్కడ పెట్టి ఇప్పుడు బ్లాక్ చేసినాం కదా దీంతో మనం. ఇప్పుడు టార్చ్ లైట్ కొట్టి చూపిస్తా. సుషిరా, ఇప్పుడు యూవీ రేస్ని నేను డైరెక్ట్గా టార్చ్తో కొడుతున్నా కానీ గ్లాస్ కింది వరకు పోతలేదు. అంటే యూవీ రేస్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది సన్ స్క్రీన్ అనేందుకు ఇక్కడ మీకు ఒక క్లియర్ విజిబిలిటీ అనమాట. ఇంకా క్లారిటీ కోసం చీకట్లో కూడా చెక్ చేస్తున్నాం మనం. చూడురి ఎంత గ్లో అవుతుందో. ప్యాక్ చేసి సేమ్ టార్చ్ లైట్ కొడితే కింద గ్లాస్ వరకు పాస్ అవుతలేదు చూడురి. సో సన్ స్క్రీన్తో చేసిన ఈ ఎక్స్పెరిమెంట్తో మీరు కూడా షాక్ అయ్యారు కదా రిజల్ట్ చూసి. సో మీరే చూసిరు కదా ఈ సన్ స్క్రీన్ యూవీ రేస్ని ఎట్లా బ్లాక్ చేసిందో. ఇది యూవీ రేస్ని బ్లాక్ చేయడంతో పాటు పిగ్మెంటేషన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో కేసర్ ఉంది కదా, అదేమో మన స్కిన్ని మంచిగా బ్రైట్ చేస్తుంది. కోజిక్ యాసిడ్ ఉంది కదా, అదేమో డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. ఫేస్కి అయితే ఓకే, మరి లిప్ సంగతి ఏంది అని అడుగుతున్నారా? దానికి కూడా డాక్టర్ షీత్ వాళ్ళు ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ లిప్ బామ్ని తీసుకొచ్చిర్రు అనమాట. సో ఇది కూడా SPF 50+ PA++++ ఉంటుందన్నమాట. సో ఇది కూడా మన లిప్స్ యొక్క పిగ్మెంటేషన్ని తగ్గించేస్తుంది. సో ఇది UVA UVB నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యూజ్డ్ విత్ షియా బటర్, అవకాడో బటర్, ముర్ముర్ సీడ్ బటర్, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ అండ్ ఆర్గాన్ ఆయిల్. ఇది 24 అవర్స్ వరకు మన లిప్స్కి మంచి మాయిశ్చరైజేషన్ అందిస్తుంది. సో ఇందులోనే ఇంకో వేరియంట్ ఉంది, అదే సిరమైడ్ అండ్ విటమిన్ C లిప్ బామ్ అనమాట.
ఇది చాలా డ్రై అయిన లిప్స్కి, చాపుల్ లిప్స్కి మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే డీప్గా నరిష్మెంట్ ఇస్తుంది. 24 hours వరకు మనకు మంచి మాయిశ్చరైజేషన్ అందిస్తుంది. సో ఇది కూడా SPF 50 PA+++ ఉంటుంది కాబట్టి UVA UVB నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యూజ్డ్ విత్ షియా బటర్, అవకాడో బటర్, ముర్ముర్ సీడ్ బటర్, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ అండ్ ఆర్గాన్ ఆయిల్. సో నాకైతే ఈ ప్రొడక్ట్స్ అన్ని సూపర్ యూస్ఫుల్ అయినాయి అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వింటరే కదా, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని సన్ స్క్రీన్ అయితే అస్సలు అవాయిడ్ చేయకండి, ఫేస్కైనా లిప్స్కైనా. సో ఈ ప్రొడక్ట్స్ లింక్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఇవి మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీత్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద ఇచ్చిన ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో చిన్నగా టచ్అప్ చేసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని న్యూ ఇయర్ ఎట్లా జరుపుకోబోతున్నామో చూద్దాం పారి. హాయ్, ఏడుకోతున్నాం? గోవా పోతున్నాం మేము 31st. మీకు మా ఏర్పాట్లు చూపిస్తాయి. ఈమె గుండెందుకు ఏం చెప్పు? తిరుపతి 7 కొండలు చూపి గుండు అద్దు. సో మేము కార్లో పోతున్నాం 5 చూపిస్తాం మేము ఎట్లా సెట్ చేసుకున్నాం. ఇట్లా వెనక కార్ను అంతా బెడ్ లెక్క చేసుకొని ఇక్కడ కూర్చున్నాం. 2 సూట్ కేసులు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సుబ్బు హాయ్. హాయ్ హాయ్ సుబ్బు హాయ్. అందగాడు డ్రైవర్, మా ఆయన కో డ్రైవర్, అన్నేడు మెయిన్ డ్రైవర్. సో ఇట్లా జర్నీ అంతా చేసుకొని గోవాకి అయితే రీచ్ అయినాం. ఇది మేము ఉంటున్న అపార్ట్మెంట్ కింద జిమ్, పూలు ఉంటే ఒకసారి చూసేద్దామని అట్లా పోయినాం అనమాట. ఇక ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు గోవా ఎప్పుడు చూడలేరు ఇప్పుడే కాబట్టి మేమైతే మొత్తసార్లు చూసినాం. బోర్ వచ్చింది నాకు, కాకపోతే ఇంక ఇలా దోలుకపోయేందుకు వచ్చినాం అనమాట. ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది కదా, ఆడికి వచ్చినాం అనమాట. ఎంట్రీ కరెక్ట్ మేము పోయే టైంకి క్లోజ్ అవుతుండే, ఒక ½ an hour అటు ఇటు అయితే. బట్ మేము టైంకే పోయినాం కాబట్టి మనిషికి 20 రూపాయలు 10 రూపాయలు ఉండే. ఆ టికెట్ తీసుకొని ఇంకా మేము అందరము పైకి పోతున్నాం సన్సెట్ని చూడనీకి. ఆ రోజు కూడా మస్తు జనాభా ఉండే. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, దయచేసి 31st గోవా లాంటివి ప్లాన్ చేసుకోకండి. వైబ్ ఉంటుంది అని పోయినాం కానీ అమ్మ నాయన మేము అసలు పానాలతో బయట పడతాం అనుకోలే. అంత సఫకేటింగ్ ఉండే, అంత జనాభా ఉండే. ఇప్పుడు మీరు రాను వీడియోలో చూస్తారు. సో దయచేసి పబ్లిక్ హాలిడేస్ అప్పుడు 31st అప్పుడు అస్సలు చేసుకోకండి ప్లాను. ఇంకా ఈ సంవత్సరం చాలా తక్కువ ఉందట గోవాకి. అయినా సరే దానికే మాకు ఇట్లా మొత్తం మొసెళ్ళలేదు. అట్లాంటిది ఇంక ఒకప్పుడు ఉన్నట్టు వైబ్ ఉంటే వామో నాయన బతికేటోళ్ళమే కాదు మేము. మీకు కూడా తెలుసు గోవాలో ఒక యాక్సిడెంట్, ఒకళ్ళని చంపేసిరు కూడా. సో బీ కేర్ఫుల్ గోవా లాంటి ప్లేస్లను ప్లాన్ చేసుకున్నప్పుడు. ఇక ఈ ఫోర్ట్ చూసిన తర్వాత సన్సెట్ని ఆడ ఎంజాయ్ చేసి మంచిగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత మీకు కెసినోలు తెలుసు కదా, గోవా ఫేమస్ ఫర్ కెసినో. సో దానికి పోయే మధ్యలోనే ఇక్కడ పనాజీలో ఒక చర్చ్ ఉంటుంది కదా, ఆ చర్చ్ దగ్గరకు పోయినాం అనమాట. సో గోవాకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ ప్లేస్కి వచ్చి ఫొటోస్, వీడియోస్, దేవుని బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. సో మేము కూడా పోయేసరికి లేట్ అయిపోయింది. అయినా సరే దేవునికి అట్లా చిన్నగా నమస్తే పెట్టుకొని బయటకు వచ్చేసినాము. ఇక్కడ ఈ చర్చ్ చాలా ఫేమస్, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. కాబట్టి దీన్ని పైకి పోనీయరు, కొంచెం ప్లేస్ వరకే మనం పోగలుగుతాం. అక్కడ మన క్యాండిల్ని వెలిగించేసి ఇంకొచ్చేయచ్చు అనమాట. మొత్తం మీదికి వాళ్ళకు ఒక మెంబర్షిప్ ఉంటుంది కదా, అంటే గోవాలో సెటిలర్స్, గోవా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే పోవచ్చు. సో ఇక కెసినోలు చూడలేక ఆ రోజు మొత్తం అయితే ఇంకా ఇక్కడ బీచ్కి వచ్చేసినాం అనమాట. January 1st నుంచి మందు తాగను, కానీ 31st నైట్ మటుకి ఫుల్. అన్న కూడా బ్రీజర్ తాగుతుండు. మావాడైతే ఏడాది బంద్ చేసిండట, ఏడాది అంతా తాగడట. కొడక ఎప్పుడన్నా బ్రీజర్ తాగా కానొస్తే సుప్పు సుప్పు సుప్పు. మా లల్లికి వర్జిన్ మొజిట్ వస్తుంది అప్పటిదాకా బ్రేక్. సో ఇట్లా కొద్దిసేపు తిన్న తర్వాత క్రాకర్ షో అయితే స్టార్ట్ అయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జనాభా. ఇక్కడ టీటోస్ గల్లీలో వాక్ పెట్టినాం కదా, అమ్మ నాయన అస్సలు అంటే అస్సలు. ఇంకా ఈడ ఎందుకు కూర్చోగలిగినాము అని అంటే, ఇక్కడ లోపల ఫుడ్ తినే ప్లేస్లో పే చేయాల్సిందే. మినిమం ఇంత బిల్లు, లేకపోతే ఒక దానికైతే 15,000 ఎంట్రీ. ఇట్లా డబ్బులు పెట్టినారు కాబట్టి అందరు లోపలికి రాలేకపోయారు. లేకపోతేనా అసలు ఇక మేము ఆ రోజు బయట పడేటోళ్ళం కాదు, ఒక్క సెకండ్ కూడా నిలవడానికి జాగ లేకుండే, అంత ఇబ్బంది అయినుండే. సో మొత్తానికైతే మేము ఇంకా అస్సలు బయటికి పోకుండా ఈ క్రాకర్ షోని అంతా చూసుకుంటే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నాం.
సుశిరా మొత్తం పటాకులు ఎట్లా కొడతా ఉన్నారో. ఒక 1 hour ఏమో షో వేసినారనమాట, ఈ క్రాకర్ షో. పోలీసు వాళ్ళు వచ్చినట్టు గుంజుకపోతూనే ఉన్నారు, తాగి పడుతున్నారు, డ్యాన్స్ చేసి పడుతున్నారు. ఆడ లేదు, మొగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, తెలుసా? అట్లా అయిపోయింది పరిస్థితి. తిన్నాం కూర్చున్నాం కానీ ఇంటికి ఎట్లా పోతాం అనేది ఇంకా పెద్ద టార్చర్ అయింది. దాదాపు మేము 12:30కు బయటకు వెళ్తే మాకు ఒక 4 గంటలు పట్టింది బయటికి రానికి. ఇక నెక్స్ట్ మేము ఫ్లాట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం టిఫిన్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆమ్లెట్లు వేస్తున్నా అందరికీ. సో మంచిగా గోవాకి నేను నాన్ వెజ్ తినే రోజులు పోయినా కాబట్టి ఆమ్లెట్ వేసుకున్నాను. నెక్స్ట్ బీచ్కి పోతున్నాం అనమాట. ఇది కొలన్గట్ బీచ్. మధ్యాహ్నం పోయినాము, హ్యూమిడిటీ ఉంటుంది కదా నాయన, చెమటలు చచ్చిపోయినాం. ఇక ఈడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కొద్దిసేపు జ్యూస్ తాగి ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయినాం అనమాట. సో బీచ్లో కొద్దిసేపు తిరిగిన తర్వాత లంచ్కి వచ్చినాము. తెలుగు రెస్టారెంట్ ప్లేస్ చూసుకొని లంచ్ చేసినాం ఇక్కడ. నెక్స్ట్ ఇక ఇట్లా రాత్రి అయిపోయింది. ఈరోజు కెసినో డే అనమాట. సో కెసినో దగ్గర ఇట్లాంటి లేజర్ షో వేసినారు. సో మేము మెజెస్టిక్ ప్రైడ్ దగ్గరికి వెళ్ళినాం, అందుకోసమని ఎంపీ అని వేసినారు అనమాట. ఇవేంటో అక్కడ గేమ్స్ ఆటోళ్ళకి తెలుస్తాయి, 777 ఇట్లాంటివన్నీ నాకు తెలియవు. బట్ షో బాగుందని అయితే వీడియో తీసినాం. సో ఈ క్యాసినోలోకి చిన్నపిల్లలు నాట్ అలౌడ్, 22 years ఉన్నోళ్ళే అలౌడ్. మనము ఎంట్రీ ఫీజు లాగా కొంచెం కట్టాలి, దాంట్లోంచి కొన్ని కాయిన్స్ ఇస్తారు, ఆ కాయిన్స్తోని గేమ్ ఆడాలి. ఇదో పెద్ద కథ, మా ఆయనకు అర్థమవుతుంది, నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే నేను ఏదన్నా ఇట్లా అడిక్ట్ అయ్యే గేమ్స్ కానీ లేకపోతే అలవాటైతే రిలీఫ్ అవుతుంది అనేటి వాటికి నేను ఎక్కువ పోను అనమాట, వాటి జోలికి. ఎందుకంటే ఇక ప్రతి చిన్నదానికి అదే అలవాటు అవుతుందని నేను పోను. అందుకోసమే చూస్తే వస్తుంది, చిన్నదని ఎందరు చెప్పినా నేను చూసినా తప్పితే ఏది మైండ్కి ఎక్కించుకోలేదు. వీళ్ళే ఒక షిప్లో ఆ మెయిన్ షిప్ దగ్గర దాకా తీసుకుపోతారనమాట. ఇక లోపలికి వచ్చినాక ఫోన్లు కెమెరాలు నాట్ అలౌడ్ కాబట్టి ఇక మేము బయటకించి మా ఆయనకి అందరు ఆడితే వాళ్ళు ఒక 2 hours ఎక్స్ట్రా ఉన్నారు, మేము మళ్ళీ రిటర్న్ ప్రయాణమైనాం అంతే. సో ఇక్కడ బిగ్ డాడీ, కెసినో, ప్రైడ్ ఇంకా మస్తు ఉంటాయి ఇవన్నీ. ఇవి కూడా అమ్మో నాయన ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి బతికిపోయినాం, లేకపోతే ఫుల్ ఎక్స్పెన్సివ్, దాని తర్వాత ఫుల్ రష్. అందరికన్నా లాస్ట్ నడు ఫాస్ట్గా. ఇక నెక్స్ట్ టైం మేము ఈ డేని ఎట్లన్నా స్పెండ్ చేయాలని చెప్పేసి 2.5 hours కొంచెం జర్నీ పెట్టుకున్నా సరే హిడెన్ వాటర్ ఫాల్స్ ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళ పేజ్లో చూసి ఈ వాటర్ ఫాల్స్కి వచ్చినాం అనమాట. ఎంత డ్రైవ్ చేసినాం, ఈడ దాకా వచ్చినాక వాటర్ ఉంటాయో ఉండయో మస్తు భయపడ్డాం. కానీ బ్యూటిఫుల్ ప్లేస్, ఖచ్చితంగా మీరు గోవాకి వెళ్ళినప్పుడు చూడండి. మేము ట్రెక్కింగే ఒక 3 kilometers ఏమో చేసినాము. షూస్ వేసుకొని పోవాల్సింది కానీ షూస్ వేసుకోలేకపోయినాము. అంటే ఇట్లా ఉంటుందని అనుకోలేదు, దిగంగానే ఉంటుంది కావచ్చు అనుకున్నాం. గింత కథ ఉంటుందని మాకు తెలియకపోయి ఇప్పుడు చెప్తున్నాం కదా. సో షూస్ వేసుకోండి, మంచిగా పోవచ్చు వాటర్ ఫాల్స్కి. సో ఇది మనకు అక్కడనే వాళ్ళు వంట చేసి ఇచ్చేటోళ్ళు ఉన్నారనమాట. వాళ్ళని గైడ్ లాగా పెట్టుకుంటే వాళ్ళు మనల్ని దోలుకపోయి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని చూపిస్తారు. మొత్తానికైతే ఇక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినాము. చిన్న వాటర్ ఫాల్సే కానీ ఎంత లోతుందో తెలుసా. ఇది స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. కొంచెం పైకి పోతే అక్కడ వేరే వాటర్ కనిపిస్తుంది చూసారా, అక్కడ పూలు. కాకపోతే మేము అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. అండ్ ఇక్కడ మాకు ఫ్రీ పెడిక్యూర్ దొరికింది. ఎందుకంటే ఫిష్లు వచ్చి మొత్తం కాళ్ళను కొరుకుతూనే ఉన్నాయి. ఇక మాకు కావాల్సినన్ని ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకున్నాం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఇంకా గోవాలో మస్తు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి. మేము ఎప్పుడన్నా గోవాకి వెళ్తే కూడా ఎంతసేపు కెసినో బీచ్ కాకుండా ఇటువంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళేందుకు మేము కూడా ట్రై చేస్తామన్నమాట. మక్క నేను మంచిగా ఫొటోస్, వీడియోస్, మా ఆయన నేను ఫొటోస్, వీడియోస్ అందరం కావాల్సినన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. మస్తు చల్లగా ఉండే అండ్ ప్లేస్ అయితే మస్తు అంటే మస్తు మంచిగా ఉండే. నెక్స్ట్ టైం మీరు పోయినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్లేస్ని. నేను సుబ్బ అనుకుంటా ఉన్నాం అనమాట, ఇంత దూరం దొరకపోతున్నమాట వాటర్ ఫాల్స్, లేకపోతే మనల్ని నీళ్ళు ఇద్దరు తిడతారే అందరు తిడతారే అని. లక్కీగా నీళ్ళు ఉన్నాయి, మాకు తిట్లు తప్పినాయి. లేకపోతే పోను 2 గంటలు, రాను 2 గంటలు, 4 గంటలు అంటే మా వాళ్ళు ఇక మమ్మల్ని మొత్తం టేప్ రికార్డ్ వేసి చదురుతుండే. సుశీరా ఇక్కడ ఫిష్లు చూడరు మంచిగా పెడిక్యూర్ చేస్తున్నాయి మా ఆయనకి. అట్లా కొద్దిసేపు ఫిష్లతో పెడిక్యూర్ చేసుకొని మంచిగా రిలాక్స్ అయినాం అనమాట మేమందరము. దాని తర్వాత ఆ రోజు రాత్రి అంజునా బీచ్కి వచ్చినాం. ఎంత బ్యూటిఫుల్ బీచ్
బీచ్, చాలా చిన్న బీచ్. అక్కడనే టేబుల్ వేసుకొని కాళ్ళకు నీటి అలలు దాక్కుంటా మంచిగా మా వాళ్ళు బీరు బ్రీజర్ వేస్తే నేనేమో వర్జిన్ మొజిటో వేసుకుంటా ఫుడ్ తిని ఎంత మంచిగా ఎంజాయ్ చేసినామో తెలుసా. అది లేట్ అయినా కొద్దీ, అంటే లేట్ నైట్ అయినా కొద్దీ వాటర్ వేవ్స్ అన్నీ ఇట్లా మన టేబుల్ దగ్గర దాకా వస్తున్నాయి. మస్తు భయమైంది, ఇంకా రానైతే మొత్తం తడిచిపోతామేమోనని. అమ్మ బాబాయ్, మేము పోయే టైంకి అయితే మొత్తం నాకు మా ఆయనకు మొత్తం చిల్లిచి కొట్టినాయి నీళ్ళు, మొత్తం తడిచిపోయినాం మేము. ఇక నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాము. అక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగితే ఇట్లా మంచిగా రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇడ్లీలు దోశలు కావు, స్వీట్ కాను, మ్యాగీ, పకోడీ పొద్దున ఇవన్నీ తిన్నాం. ఇంకా ఇదేమో ఆ వ్యూ అన్నమాట. ఇక ఇట్లా మొత్తానికైతే గోవా ట్రిప్ మా వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసినాము. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ గోవాకి వెళ్ళినప్పుడు రొటీన్ ప్లేసులు కాకుండా వేరే వేరే ప్లేసులు చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.